పాడేరులో మనం చూడదగ్గ ఆలయం ఏదైతే ఉందో మత్స్యకుండం. ఈ మత్స్యకుండంలో మత్స్యలింగేశ్వర స్వామి ఉంటారు. ఆయన తాలూకు ఆలయ ముఖద్వారం ఇది. ఇక్కడ చూడండి, ఇలాగే దీని పక్కనే మత్స్యావతారంలో అదే మత్స్య రూపంలో ఒక స్త్రీ తాలూకు బొమ్మ చెక్కి అందంగా రెడీగా ఇక్కడ పెట్టారు. లోపల వాటర్ అది వస్తుంది అనుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేదు కానీ. సో ఇది శ్రీ 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 మత్స్యలింగేశ్వర స్వామి దేవస్థానం ముఖద్వారం మత్స్యగుండం. దీని తాలూకు ప్రశస్తి లోపలికి వెళ్ళి చూద్దాం. చుట్టూ ఇలా పచ్చటి చెట్ల మధ్యని ఇలా స్వామివారి ఆలయం ఉంది. దీనికోసం రోడ్డు కూడా మీరు కరెక్ట్గా చూస్తే రోడ్డు కూడా చాలా బాగా వేశారు. అంటే నేను మొదటి నుంచి వస్తున్నా అంతా మీకు చూపించడం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి చూపించట్లేదు, కానీ దీనికోసం ప్రత్యేకంగా రోడ్డు వేశారు. ఇక్కడ కేశఖండనశాల ఒకటి ఉంది. స్వామివారి కోసం అని చెప్పేసి ఇక్కడ గుండు కొట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ముందు ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. ఇది చూడడానికి అటు ఇటు ఇరువైపులా ఏంటంటే స్వామివారి దీనికోసం అని చెప్పేసి ప్రసాదం కోసం కొబ్బరికాయలు, శనగపప్పు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. నూనె కూడా అమ్ముతున్నారు. మరి దేనికో ఇది దీపాల కోసం అయ్యి ఉండొచ్చు. ఈ నూనె రకరకాల కాశీ చేతులు కట్టుకునే తాళ్ళు అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇటుపక్క కూడా అలాగే ఉంది. ఈ గుడి ఇలా సర్ఫేస్ నుంచి బయట నుంచి ఈ రకంగా కనిపిస్తుంది. ఇదంతా షెడ్ వేసి పెట్టారు. పక్కన నాగదేవత ఆలయం ఉంది. ఇది ఇలా వస్తే కనుక ఇక్కడ గుడి మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. ఈ గుడి లోపలికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. లోపల నందీశ్వరుడు. మొదటిసారి వస్తున్నారు మిత్రులు. నేను ఇంతకుముందు వచ్చాను ఒకసారి. ఇక్కడ స్థల పురాణం, ఈ ప్రాముఖ్యత స్థల పురాణం చెప్తారని. స్థల పురాణం ఏంటంటే ఇక్కడ మత్స్య రూపంలో నదిలో ప్రత్యక్ష దర్శనం అండి. ప్రత్యక్షంగా అక్కడ నిదర్శనం. ఆ రూపంగా ఇక్కడ మత్స్యలింగేశ్వర స్వామిగా మరి ఇక్కడ నేను వలుపుకున్నాను కాబట్టి ఆ రూపంగా నన్ను ఇక్కడ కొలవండి అని ఇక్కడ లింగ రూపంలో స్వామివారు వచ్చారండి. ప్రత్యక్ష దర్శనం నదిలోనే అక్కడ. అంటే నదిలో అంటే నదిలో లింగం ఉంటుందా? లింగం కాదండి, ఇక్కడ మత్స్యాలు ఉంటాయి. వాటినే దేవుడిగా. ఓకే, అంటే ఈ చేపలనే దేవుడిగా పూజించి ఆ రూపాన్ని ఇక్కడ పెట్టుకుంటారు. చేపలనే దేవతని పూజించి అక్కడి నుంచి ఆయన పేరు మీద ఈ లింగాన్ని తీసుకుని వచ్చి శివుణ్ణి ఇక్కడ పెట్టారు. అందుచేత ఈయన మత్స్యలింగేశ్వరుడు ప్రవహిస్తున్నప్పుడు చేపలు ఎలా ఉంటాయి? అవును, కానీ ఇక్కడ అవి అక్కడే ఉంటాయి. అక్కడ నుంచి కథలు ఎప్పుడు అక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, వెళ్ళకుండా. తర్వాత వాటిని ఎవరు పట్టుకోరు. ఓకే, నిరంతరం మనకి దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ప్రాంతంలో వాటిని దేవతలుగా కొలుస్తారు అన్నమాట. అయితే ఇక్కడ ఎవరు దీన్ని ఏ కాలంలో? ప్రభు ఇప్పుడు చరిత్ర ఏంటంటే అక్కడ ప్రథమంగా ఒక ఇద్దరు జంగాలు భిక్షాటన చేసుకుంటూ వాళ్ళేమో అక్కడ వంట నిమిత్తము ఆ నదిలో ఒక జంగమేమో పోయి వచ్చి ఒకటి బియ్యం కడుక్కుంటూ ఈ మచ్చల దగ్గర కడుపుతుంటే ఇది తినబోయేసరికల్లా వాడు అతను చూసి వాడు మామూలుగా సేప రూపం భావించి వాడు పట్టుకొని వాడు కోసేసరికల్లా వాడు శిలా ఆ రూపం కూడా ఉండేది 90 ముందు. ఆ 90లో కూడా తుఫాను వచ్చిందో ఆ తుఫాను కారణంగా రాళ్ళంతా అటు కుదుపుకొని పోయి అది కనిపించకుండా పోయింది. లేకపోతే ప్రత్యక్షంగా అది వాడు పట్టుకొని కోస్తునేసరికల్లా శిలా రూపంలో కనిపించేది ప్రత్యక్షంగా. అప్పుడు అతని నుంచి అప్పుడు ఇంకొకటి ఉండేది కదండి జంగం, వాడు నుంచి అప్పుడు అది అలాగా ఇది వచ్చిందన్నమాట బయట. అలాగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలోకి తెలియపరచు వాడు ఒక భగవంతుని భక్తుడిగా మారి అప్పుడు ఒక మఠం అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడ అనేక మంది భక్తులకి మాత్రం రప్పించు ఈ యొక్క చరిత్రని తెలియపరుస్తూ వాడు ఇక్కడ జీవించేవాడు. వాడు కొంతమంది శిష్యులు కూడా అప్పుడు ఆ నుంచి అప్పుడు మఠం ఇక్కడ మఠంగా నిలబడింది. అలాగే ఒక లింగం ఉంటుంది కదా, దాన్ని ఎత్తడం అది ఆ కథ.
అది వెనక్కి ఉంది కదా. కోరికలే, అది కోరిక. అనేక మంది భక్తులు దానికి ప్రత్యక్ష నమ్మకం అండి. ప్రతి ఒక్కళ్ళు మరి వచ్చి 3 సార్లు తన ఒళ్ళో వాళ్ళు ఉన్న కోరిక చెప్పుకుంటూ 3 సార్లు ఎత్తుతాడు. అది తేలిగ్గా వస్తే ఆ కోరిక తొందరగా నెరవేరుతుందని, కొంచెం బరువుగా వస్తే ఆలస్యంగా నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం. అది కోరిక మళ్ళీ నెరవేరిందని చాలా మంది భక్తులు కూడా వచ్చి ఇక్కడైనా తర్వాత దర్శనం కానీ ముందు అక్కడ వెళ్తారండి. ఎక్కువగా వెళ్ళి అనేక ముడుపులు చెల్లించుకోవడం, కోరిక నెరవేరిన తర్వాత అనేక కానుకలు చెల్లించుకోవడం చేస్తుంటారు. ఆ విధంగా భక్తుల యొక్క Thank you. దర్శనం చేసుకుని ఇప్పుడు ఆ కనిపించే లింగాన్ని ఎత్తి 3 సార్లు ఒళ్ళో పెట్టుకుని కోరిక చెప్పుకోవాలట. 3 సార్లు ఎత్తి ఒళ్ళో పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వెనకాతల స్వామివారి దీనికి ఏంటంటే నాగేంద్రుడు, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఆయన ఉన్నారు. పక్కనే ఉండి అది ఉంది, పూజ చేసుకోవచ్చు. ఆ లింగాన్ని ఎత్తినప్పుడు తేలికగా వెళ్తే వాళ్ళు కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందని అర్థం. బరువు అనిపించిందంటే కొద్దిగా సమయం పడుతుందని అర్థం. వాళ్ళకి అనిపించిన దాన్ని బట్టి వాళ్ళు ఫీల్ అయ్యి వెంటనే నెరవేరిందంటే మళ్ళీ వచ్చి దర్శనానికి ఏదైనా ఏవైతే మొక్కుకున్నారో మొక్కులు తీర్చుకుంటుంటారు సహజంగా. అలా ఇవ్వండి. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః సింగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ సింభవే చ నమ శంకరాయ చ మయ స్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. స్వామి నెక్స్ట్ నేను దర్శనం చేసుకునే లోపు మళ్ళీ 6,000 సబ్స్క్రైబర్ కావాలి మా వాళ్ళు. ఎల్లుండి వచ్చేస్తానంటాడు. 6,000 అయిపోతాయా? మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలా నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం అది కోరిక చెప్తూ ఎత్తాలి. సుధన్వాయో ఈ మత్స్య నది ఇలా వస్తే చిన్న బ్రిడ్జ్లో ఒకటి కట్టారు ఇటు నుంచి అటు వెళ్ళడానికి. ఇదంతా మత్స్య నది అనమాట. అక్కడ చూడండి బ్రహ్మదేవుడు అక్కడ దూరంగా కనిపించి పెట్టారు శివుడు. అందుకే కనిపించిన బ్రహ్మ అనుకున్నాను, కాదు. ఇదంతా కూడా ఇలా మత్స్య నది. సో మనకి ఇటు ఎదురెండుగా ఉంది. దీని చేత ఇందులోకి ఎవరో దిగద్దు, అపాయం అని చెప్పేసి అని చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి అలా ముందుకెళ్తే అక్కడ ఏం చేసింటే బ్రిడ్జ్ మీద వెళ్ళాలి. వెళ్తే కనుక అక్కడ ముందున ఏం చేశారంటే ఒక చిన్న జడ్లా కట్టి అక్కడ వేస్తే అక్కడ ఈ శనగపప్పు వేస్తే చేపలు వస్తాయట. చూద్దాం వెళ్ళి. కనిపించిందిలేండి చేప, చూడండి ఇక్కడ. ఇదిగో అదిగో ఇక్కడే ఉంది చేప ఒకటి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడండి. ఆ అదిగో అలా వచ్చి ఆ శనగపప్పు కోసం వచ్చి తీసుకెళ్తాయి అన్నమాట అవి. అదిగో అలా ఇలా ఇక్కడే వేయండి. రాయి పక్క మీరు ఇక్కడ వేస్తున్నారు. చూడండి ఇక్కడికి వస్తాయి. అదిగో అదిగో ఓహో చూడండి ఎన్ని చేపలు వచ్చాయి. అది అనమాట ఈ మత్స్యకోణంలో ఈ చేపలు ఇక్కడే ఉంటాయి చాలా. ఇక్కడ ఎవరు పట్టుకోవట్టు వీటిని. చూడండి ఎన్ని చేపలు వస్తున్నాయో. చాలా బాగుంది. ఎంతమంది వచ్చేస్తారు అయ్యి అలాగే? అదిగో సరే అన్ని చేపలు వచ్చాయి. అది
ఇలా ఎక్కడ పొల్లు పోకుండా అన్నిటినీ తింటున్నాయి అవి చేపలు. చూడండి. మాస్టర్ మీరు కూడా ఏంటి చూడండి, నేను కూడా వేసాను. అదిగా చూసారా ఎన్ని చేపలు వచ్చాయి. బాగుంది కదా. ఓం నమో మత్స్యలింగేశ్వరాయ. ఇక మన ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు. ఇలాగా గుడి ఇక్కడి నుంచి ఇలా చూస్తే కనిపిస్తుంది. చుట్టూ పచ్చటి చెట్లు అవి ఇందాక చూసినట్టుగా. ఎందుకంటే ఇది కూడా కొండ మీద ఉంది కదా. మీకు ఆయన పూజారి గారు చెప్పింది ఇది కూడా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ 2 చేపలను పట్టుకుని 2 జంగాలు ఇది చేసుకొచ్చి కొయ్యిపోతే అందులో శిల కనిపించింది. ఆ శిలే ఈయన మత్స్యలింగేశ్వర స్వామి అని చెప్పేసి చెప్పారు ఆయన. వెనకాత ఉన్న ఆయన బ్రహ్మదేవుడు అనుకున్నాం కానీ కాదు, శివుడే. ఎందుకంటే ఆయన 3 కన్నులు ఉన్నాయి. ఈ వెనకాత ఉన్న ఆయన బ్రహ్మ, అదనమాట. ముట్టిగా చేతితో చూపిస్తాను. పాయింట్ ఆయన బ్రహ్మ. 10 మందికి షేర్ చేయండి. అలాగే మీ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. స్వస్తి, బాయ్ బాయ్. మళ్ళీ మరి ఒక వీడియోలో కలుద్దాం.